థాయిలాండ్లోని పట్టాయా నగరంలో ఉన్న టైగర్ పార్క్ని ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. థాయిలాండ్ గురించి చెప్పాలంటే పర్యాటకులకు అందించే అనుభవాలు అన్లిమిటెడ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడి బీచ్లు, దేవాలయాలు, నైట్ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. అయితే వాటిలో ప్రత్యేకమైనది ఒకటి ఉంది. అదే పట్టాయా టైగర్ పార్క్. వైల్డ్ లైఫ్ ప్రేమికులకు ఒక అద్భుతమైన అనుభవం ఇస్తుంది. ఈ టైగర్ పార్క్ 2013లో ప్రారంభమైంది. పులులు ఇక్కడ సహజ వాతావరణంలో పెరుగుతాయి. చిన్నప్పటి నుంచే వాటికి మనుష్యులతో పరిచయం కలిగిస్తారు. అందుకే అవి మనుష్యుల్ని చూసి భయపడవు. మనుష్యులతో మమేకమైపోయాయని చెప్పుకోవచ్చు. సందర్శించు వేళలు: ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఎంట్రీ ఫీజు 490 బాట్ల నుండి 1000 బాట్ల వరకు. మీరు ఎంచుకునే పులులను బట్టి ఎంట్రీ ఫీజు మారుతూ ఉంటుంది. ఫారెస్ట్ సఫారీ 510 బాట్లు. ఇది ఫిక్స్డ్, మారదు. ఎంట్రీ టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కౌంటర్ ప్రైజెస్ కంటే తక్కువలో లభిస్తాయి. థాయిలాండ్లో మీరు ఎక్కడ ఏ ఎంట్రీ ఫీజు అయినా ఆఫ్లైన్ అంటే కౌంటర్ ప్రైజెస్ కంటే ఆన్లైన్ ప్రైజెస్ తక్కువగా ఉంటాయి. KLOOK క్లూక్ ఇక్కడ ఫేమస్ ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్. లోకల్ యాక్టివిటీస్, అట్రాక్షన్స్, టికెట్స్ ఈ ప్లాట్ఫామ్లో తక్కువ ధరలకే లభిస్తాయి. ఫారెస్ట్ సఫారీ బ్యాటరీ వెహికల్లో ట్రిప్ చూపిస్తారు. పులులను దగ్గర నుండి చూడవచ్చు. ఇక్కడ చిన్న పులి పిల్లల నుండి మీడియం పులులు, పెద్ద పులుల వరకు అన్ని సైజులు ఉంటాయి. పులి పిల్లలతో ఆడుకోవడానికి స్త్రీలు, పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే పెద్ద పులుల దగ్గర కొన్ని రెస్ట్రిక్షన్స్ పాటించాలి. పులి ముందు భాగంలోకి వెళ్ళకూడదు. పులి వెనుక భాగంలో మాత్రమే చేతులతో నెమరవచ్చు, తోక పట్టుకోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు. వాళ్ళు మనకంటే అద్భుతంగా ఫోటోలు తీస్తారు, కానీ దానికి మనీ చెల్లించాలి. పులి పిల్లల దగ్గర ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఎలా అయినా ఆడుకోవచ్చు, కానీ భద్రతా చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. ప్రతి అతిథి గైడ్ పర్యవేక్షణలో మాత్రమే ప్రవేశం ఉంటుంది. పులిని తాకేటప్పుడు సైలెంట్ గా ఉండాలి. సడన్ గా మూవ్మెంట్ చేయకూడదు. గైడ్ సూచనలు తప్పనిసరిగా పాటించాలి. నేచర్ తో కలిసి అడ్వెంచర్ తో కూడిన ఒక అద్భుత అనుభవం. థాయిలాండ్ ట్రిప్ లో తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం. ఈ వీడియో సమాచారం కొరకు మాత్రమే. సందర్శకులు తప్పనిసరిగా అన్ని భద్రతా నియమాలు పాటించాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.